హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తా అండి. దోసకాయ మటన్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకైనా, రోటీల్లోకైనా చాలా బావుంటుంది. ఎప్పుడు మనం మటన్ పులుసు గానీ, గ్రేవీ కర్రీ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా! ఒక్కసారి ఇలాగా దోసకాయతో కూర దోసకాయ ఉంటుంది కదా! ఆ దోసకాయతో మటన్ కర్రీ ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో ఒక 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దోసకాయ ముక్కలు ఒక పెద్ద సైజు దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు మటన్ అయితే తీసుకున్నానండి. మటన్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, పావు స్పూను పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, మటన్ మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అంతా బాగా కలిసిపోయే వరకు కలుపుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని మటన్లో ఉన్న వాటర్తోనే మటన్ చక్కగా కుక్ అయిపోయేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా చూసారా, ఆయిల్ బయటకు వచ్చి చక్కగా మటన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకొని ఇంకొంతసేపు కుక్ చేసుకుందాం. దోసకాయ ముక్కలు, టమాటాలు కూడా చక్కగా ఆయిల్లో కుక్ అయిపోయినాయి. చూసారా, మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2.5 స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసుకున్నాను. నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కారం కూడా వేసుకొని బాగా కలిపేసి ఇంకొంతసేపు కుక్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు కుక్ అయితే సరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒక పెద్ద సైజు దోసకాయ గింజలతోనే వేసుకోండి. ఆ గింజలు నవ్వులుతుంటే చాలా చాలా బాగుంటుంది. దగ్గరికి కుక్ అయిపోయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, అలాగే కొత్తిమీర వేసుకొని దగ్గరగా నీళ్ళు ఇంకిపోయి దగ్గరగా గ్రేవీగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చి చక్కగా మంచి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని రైస్లోకైనా, రోటీలోకైనా సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.